అప్పగించడం ఇది మనకు న్యాయమే, కానీ ఆయన ఏ తప్పిదమును చేయలేదు, ఆయన ఏ నేరము చేయలేదు. మరి కనుక యేసు ప్రభుని వారిని నువ్వు అనడం అది కరెక్ట్ కాదని ఈ యొక్క రెండవ దొంగ మొదటి దొంగను గద్దించడం జరుగుతుంది. అయినను కూడా అతను ఆయన అంటే ఆయన మనస్సును మార్చుకోలేదు, అదే శిక్ష విధిలో ఉన్నాడు మొదటి దొంగ. ఈ రెండో వాడు ఎప్పుడైతే ఆయన గద్దించి దేవునికి భయపడవా అని చెప్పేసి అంటున్నాడండి. ఆ తర్వాత ఇది మనకైతే న్యాయమే, కానీ ఆయన మరి మనం చేసిన వాటికి తగిన ప్రతిఫలం మనం పొందుతున్నాం, కానీ ఆయన అయితే మరి ఏ పాపము చేయలేదని ఆ దొంగను గద్దించడం జరిగిందండి. తర్వాత చదవండి 43. అందుకు ఆయన వానితో 42. ఆయనను చూచి యేసు నీవు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకొనుమనెను. అందుకు ఆయన వారితో, నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉందువని నిశ్చయముగా నీతో చెప్పుచున్నాను నేను. అయితే ఈ రెండవ దొంగ ఏం చేస్తున్నాడంటే ఆయనను చూసి యేసు నీవు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకున్నాను. నిజానికి యేసుతో పాటు వీరిద్దరు దొంగలు కూడా సిలువ వేసినప్పుడు వాళ్ళకి అటు తిరగడానికి లేదు, ఇటు తిరగడానికి లేదు. కాకపోతే ఏంటంటే సిలువ వేశారు, కానీ ఆ రీతిగా ఉంటే అలాగే యేసు వైపు ఎంతో దీనంగా చూస్తూ ఆ మాట పలికినట్లుగా మనం చూస్తున్నాం. యేసు అంటే రక్షకుడు, అంటే మనలందరినీ కూడా రక్షించడానికి వచ్చినటువంటి ఒక దైవ కుమారుడు. నిజంగా యేసు ఆయన రక్షకుడు, నన్ను రక్షించగలడు. ఎందుకంటే ఆయన యేసుక్రీస్తు అప్పటి వరకు కూడా ఆయన దూషించిన వాడే, కానీ ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభుల వారు ఆ మొదటి మాటలో యేసు వీరేమి చేయుచున్నారో వీరెరుగురు కనుక వీరిని క్షమించమని ఆ మాట ఎప్పుడైతే పలికినారో ఆ మాట తన హృదయాన్ని కదిలించినట్లుగా మనం చూస్తున్నాం. ఎందుకంటే అంత శ్రమలు చేదు చిరకను అందించి ఎన్నో అసలు ఆయనకి ఎంత శ్రమ పెట్టినప్పటికీ ఒక్క మాట కూడా ఆయన మాట్లాడట్లేదంటే ఈయన నిజంగా దైవ కుమారుడు, ఈయన నిజంగా దేవుడు అని ఆయన గుర్తించాడు. అందుకనే అప్పుడు యేసు వైపు చూసి యేసు అప్పుడు అంటున్నాడు అనమాట, ఆయనను చూసి యేసు నీవు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకును. నిజంగా అండి ఆ మాట పలకడానికి చాలా అండి ఆయనలో ఆ మాట పలికినప్పుడు ఆయన హృదయంలో పశ్చాత్తాపం వచ్చిందండి. ఆయన హృదయంలో ఆయన పాపినని గుర్తించుకున్నాడు, నిజంగా దేవుడిని అర్థం చేసుకున్నాడు. దేవుడి నాకు ఒక రాజ్యము నిజంగా అని చెప్పేసి అప్పుడు ఆయనతో పాటు నేను నిజంగా ఆయన రాజ్యంలోని ఆయన వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోమని అడిగినప్పుడు యేసు ప్రభువు వారు అంటున్నారనమాట 43వ